టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం. ఇక చవితి తిథి ఉదయం 9:15 వరకు ఉంటుంది. తదనంతరం పంచమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తరాభద్ర నక్షత్రం అర్ధరాత్రి 12:52 వరకు ఉంటుంది. తదనంతరం రేవతి నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ అందరికీ తెలిసిన వసంత పంచమి లేదా శ్రీ పంచమి పర్వదినం అనేది ఈరోజు ఉంటుంది. కనుక ఎటువంటి విద్యను అభ్యసించే వారికైనా కూడా మరి సరస్వతీదేవి యొక్క ఆరాధన మేలు చేరుస్తుంది. అలాగే మరి విష్ణు భక్తులు కూడా ఈరోజు శ్రీ పంచమిని విశిష్టంగా చేసుకోవటం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే శారీరకంగా కూడా ఏదో రకమైన అసౌకర్యానికి లోనయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి మాత్రం వారి మనోరథం నెరవేరుతుంది. ఇక పెళ్ళి లేదా ప్రేమ ఈ విషయాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు కొంత వ్యతిరేకత ఉంటుంది. అంటే ప్రేమికుల మధ్య ఏదైనా సరే ఎక్కువ ఎడబాటు పోట్లాటలు ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో అంటే ఉద్యోగం కాకుండా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి లేదా స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వారికి అంతంత మాత్రం ఆదాయం మాత్రమే లభించే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక వారు ఎంచుకునే ఏ పనిలో అయినా కూడా ఈరోజు కూడా విజయ అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో రావాల్సిన పదోన్నతులు కానీ మరి అభినందనలు కానీ ప్రోత్సాహం కానీ జీత భత్యం పెరుగుదల కానీ ఇలాంటివి ఏవి చూసుకున్నప్పటికీ కూడా వీరికి ఎక్కువ అనుకూలమైన స్థితి అయితే గోచరిస్తుంది. ఇంకా రాజకీయ రంగంలో ఉన్నవారు ఏమైనా సరే కొత్త పదవులు అలంకరించడానికి కానీ కొత్తవి స్వీకరించడానికి కానీ అవకాశాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళే వారికి ఆ రకమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక్కోసారి అనుకోకుండా ఈరోజు ఏమైనా సరే శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. మిథున రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. ఇంటా బయట కూడా మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకుంటారు. ఏదైనా సరే ఖర్చు పెట్టవలసిన చోట వెనుకాడకుండా ఖర్చు పెట్టి పలానా వాళ్ళు మీరు ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క ఏదైతే మరి లక్ష్మీదేవి ఆ యొక్క అనుగ్రహాన్ని ఆవిడ యొక్క ఆశీస్సుల్ని కూడా మీరు పొందగలుగుతారు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మేలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా ఏదైనా సరే మనం శారీరకంగా అయితేనేమి మానసికంగా అయితేనేమి నలుగుతున్నది ఏదైతే ఉందో దాని నుంచి కొంత బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఒక శుభ వర్తమానం కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే కనుక అది అనుకోకుండా ఈరోజు మీకు అందే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఇటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళారంగంలో ఉన్నవారికి కానీ ఏదైనా ఒక కొత్తది మీకు నెరవేర్చడం కానీ లభించడం కానీ ఉండొచ్చు. ఇక ఎప్పటిలాగానే కొంతవరకు నడుముకి సంబంధించిన కానీ గొంతుకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవచ్చు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక అంశాలతో ముడిపడిన వాటిని ఈరోజు కొంత వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఇంట్లో ఏదో రకమైన మానసిక
అసౌకర్యం, తర్వాత నిలకడలేని ఆలోచనలు, మనకి గమ్యం చూపించలేని పరిస్థితులు మనని వెంటాడుతూ ఉంటాయి. అయితే దైవవశాత్తు వాటి నుంచి మీరు మనోధైర్యంతో ముందుకు రావటం అనేది కూడా అదే రీతిలో ఉంటుంది. ఈరోజు మరి కొత్తగా వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి మఖా నక్షత్రం వారికి, తర్వాత మరి కొంతవరకు ఉత్తరా నక్షత్రం వారికి అనుకూల స్థితి ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడానికి ఉంటుంది. ఇక ప్రేమ, మతాంతర, కులాంతర వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారు పెద్దల దృష్టికి ఈరోజు వారి యొక్క మనోరథాన్ని తీసుకెళ్తే ఎంతో కొంత అనుకూలమైన స్థితి ఉండొచ్చు. ఇక వాహనాలు నడిపేవారు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు లేవు కానీ ఏవైనా చలానాలు కట్టే పరిస్థితి ఎదురు కావచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బంది అయితే ఏమీ కల్పించడం లేదు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. చేసే ఏ కార్యమైనా కానీ, ఏ ప్రయత్నమైనా కానీ అది ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ప్రతిష్టాత్మకమైన వ్యవహారాల్లో మీరు మీదైన ముద్రని వేయగలుగుతారు. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. తోడబుట్టిన వారితో సయోధ్య కూడా అంతే అవసరం. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు తలెత్తటం, తర్వాత కోపాన్ని నియంత్రించుకోలేకపోవటం వల్ల ఏవైనా సరే చిన్నవి పెద్దవి చేసుకుని బాధపడటం, మీరు బాధపడి అవతల వాళ్ళు కూడా బాధ పెట్టడం, ఈ రకమైన పరిస్థితులు ఇంట్లో పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పో సొప్పో ధనమైతే లభిస్తుంది కానీ మానసికంగా మాత్రం సంతృప్తి పడే పరిస్థితి అయితే ఈరోజు ఎక్కువగా కనిపించడం లేదు. ఇక ఏదైనా సరే కొత్త ప్రదేశాలు దర్శిద్దాం అనుకుంటే కనుక దానికి సంబంధించిన వాటిల్లో మాత్రం ఈరోజు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలే వీరికి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటి సమస్యల్లో ఏదో రకంగా మనని కొంత ఇబ్బంది పెట్టడం, పదే పదే వాటి మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి వస్తూ ఉండటం, ఇటు ఆలోచనలో ఒక విరామం లేకపోవటం, అంటే నిరంతర ఆలోచన ప్రవాహాలతో కొట్టుకుపోవటం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య స్వల్ప వైరుధ్యాలు, తర్వాత ఆరోగ్యరీత్యా ఖర్చులు పెరగటాలు ఎక్కువ అవుతాయి. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మకర రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైతే ఒక రోగం అనుకోండి, విషయం అనుకోండి, అంటే ఏది ఎప్పుడు కూడా కాలాతిక్రమణ లేకుండా సరైన సమయంలో సరైన రీతిలో కొన్నిసార్లు మనం స్పందించగలిగినప్పుడు మాత్రమే మంచి జరిగే పరిస్థితి ఉంటుంది. ఆ రకమైన మంచి ఈరోజు మీకు అనుభవంలోకి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత సఖ్యత పెరగటం అనేది, లేదా వారిద్దరూ కలిసి ఏదైనా సరే ఎక్కడైనా సరే మరి ఆనందంగా చిందులేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారికి ఈరోజు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా అందులో ధనం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈరోజు మనం ఆర్థిక విషయాల్లో ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే రూపాయికి ₹2 ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే ఈరోజు ఎదురవుతుంది. కనుక ఆ రకంగా మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి. ఇక
కొత్తగా పెళ్లి కావాల్సిన వారికైతే గనక ఈరోజు అనుకూలమైన స్థితి ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో ఈరోజు కొంతవరకు జాగ్రత్త అవసరం. సంతానపరంగా అభివృద్ధి తథ్యం. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మీనరాశి వారికైతే గనక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే కొద్దిగా ఊరట లభించడానికైతే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఇటు పూర్వభాద్ర, రేవతి నక్షత్రాల వారికి మరింత మంచి జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇతరుల దగ్గర మీ యొక్క ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శితం కావటం, అభినందనలు పొందటం కూడా ఉంటాయి. దూర ప్రాంతాలకు సందర్శించాలంటే సాధ్యమవుతుంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారికి ఈరోజు ఏదైనా సరే తలవంతలంపుగా అదృష్టం పెరిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి.